తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన తాజా సమాచారం. మీరు ఇక్కడ తారీఖు చూసుకున్నట్టయితే మనకి ఈరోజు ఎకరంన్నర, ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, అలా అదేవిధంగా 5 ఎకరాలన్నర, 6 ఎకరాలన్నర, 7 ఎకరాలన్నర, మనకి 10 ఎకరాలన్నర, 15 ఎకరాలన్నర ఎవరైతే ఎకరాలు కలిగి ఉన్న రైతులు ఉన్నారో వీళ్ళందరికీ శుభవార్త అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు ఇక్కడ గమనించినట్టయితే ఇటువంటి ఎన్ని ఎకరాలు కలిగి ఉన్న వారందరి ఖాతాల్లో ఈరోజు మనకి రైతు భరోసా డబ్బుల కింద మనకి ఎకరం చొప్పున అర్ధ ఎకరం నుంచి మొదలుకొని మనకి సగం ఎకరం నుంచి మొదలుకొని ఎకరం నుంచి మొదలుకొని 15 ఎకరాల వరకు ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు అదేవిధంగా ఇటువంటి రైతు సోదరులు ఉన్నారో ఇటువంటి ప్రతి ఒక్క రైతన్నల ఖాతాల్లో మనకి రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ చేస్తున్నట్టుగా ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా ప్రతి రైతన్నల ఖాతాల్లో ఇటువంటి రైతు భరోసా డబ్బులు అనేది మనకి జమ చేయాలని, అదేవిధంగా ఎటువంటి రైతన్నలకి కీలకమైన అప్డేట్స్ అనేది అయితే విడుదల కావడం అయితే జరిగింది. మనకి లిస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది. ఈరోజు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా మనకి రైతు భరోసా కింద ఎకరానికి 7,500 రూపాయలు మనకి 2 సీజన్లకు కలుపుకొని ఎకరానికి 15,000 రూపాయలు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తున్నట్టుగా మనకి శుభవార్త చెప్తున్నట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కీలకమైన అప్డేట్స్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. మన సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మనకి ఎవరైతే ఈ రైతన్నలు ఈ రైతు భరోసా డబ్బులు ఇంకా ఖాతాలో జమ కాలేదో వాళ్ళందరికీ ఈరోజు మనకి ఎట్టకేలకు 7,500 రూపాయలు 2 సీజన్లకు కలుపుకొని ఎకరానికి 15,000 రూపాయలు ప్రతి రైతన్నల ఖాతాలో జమ చేయాలని మనకి కీలకమైన అప్డేట్స్ అనేది ఉత్తర్వులు జీవో అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఈరోజు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారో మీకు వీడియోలో పూర్తి స్థాయి సమాచారం మొత్తంలో అందించడం అయితే జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ ప్రతి రైతన్నలు మనకి ఈ వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. వీడియోని చివరిదాకా చూడడం లేదు. వీడియోని చివరిదాకా చూసిన వారికి మాత్రమే మీకు ఎప్పటిలోపు ఏ రైతు భరోసా డబ్బులు మీ ఖాతాలో జమ అవుతాయో మీకైతే తెలుస్తుంది. తప్పకుండా దానికోసం వీడియోని చివరిదాకా చూసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి. వీడియోని కూడా లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని కూడా చాలామందికి వీడియోని కూడా షేర్ చేయండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రైతు భరోసా డబ్బులకు సంబంధించిన పూర్తి స్థాయి మొత్తంలో ఆ సమావేశం అప్డేట్స్ అనేది తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో ప్రతి రైతన్నకు మనకి శుభవార్తనైతే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఈసారి ఓన్లీ ఇటువంటి రైతన్నల ఖాతాలో మాత్రమే రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు. మనకి సాగు చేసే భూమి ఎవరైతే ఉన్నారో సాగు చేసే భూమి ఉన్న వారికి మాత్రమే, అదేవిధంగా ఎటువంటి రైతన్నల ఖాతాలలో మాత్రమే మనకి రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నట్టుగా ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. సాగు చేసే భూమికి మాత్రమే, అలాగే మనకి ఎవరైతే శాటిలైట్ ద్వారా మనకి సర్వే అనేది తీసుకొని మనకి ఏ భూమిలో ఏ పంట వేశారో ఈ పంట ఉన్నవారికి ఈ భూమి ఉన్నవారికి ఆ భూమి అనేది బీడు భూమా లేదంటే సాగు చేసే భూమా లేదంటే మనకి ఆ పంట వేశారా లేదా అన్నది శాటిలైట్ ద్వారా తెలుసుకొని అటువంటి మనకి భూమి ఉన్నవారికి మాత్రమే సాగు చేసే రైతన్నుల ఖాతాల్లో మాత్రమే మనకి రైతు భరోసా డబ్బులు అనేది విడుదల చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి పట్టుదలతో సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇటువంటి రైతన్నుల ఖాతాలో మాత్రమే రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తారంట. మనకి ఈరోజు అన్ని జిల్లాలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో మనకి రైతు భరోసా డబ్బులు అనేది నిధులు అనేది క్రెడిట్ అవుతున్నాయంట. అదేవిధంగా మనకి ఏదైతే ఇటువంటి భూమి ఉన్న వారికి మాత్రమే, అంటే సాగు చేసే భూమి ఉన్న వారికి మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారంట. ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. థ్యాంక్ యూ గైస్.